చార్ధామ్ హిందూయిజంలో పవిత్ర స్థలాలు. శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారనమాట. ఇవి మన ఇండియా మ్యాప్లో ఒక ప్లస్ సింబల్ తీసుకొని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ పోల్లలో 4 ప్లేస్లలో 4 పవిత్ర స్థలాలు ఉంటాయి. ఈస్ట్లో వచ్చేసేసి పూరి జగన్నాథ్ ఒడిశాలో వస్తుంది. సౌత్లో వచ్చేసేసి రామేశ్వరం తమిళనాడులో వస్తుంది. వెస్ట్లో వచ్చేసి ద్వారకా గుజరాత్లో వస్తుంది. నార్త్లో వచ్చేసి బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో వస్తుంది. సో ఈ 4 ప్లేసెస్ని కలిపి బడా చార్ధామ్ అంటారు. అండ్ ఆల్సో చోటా చార్ధామ్ కూడా ఉంటుంది. సో చోటా చార్ధామ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లోనే ఇంక్లూడ్ ఈ బద్రీనాథ్తో కలుపుకొని చార్ధామ్ ఉంటుంది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. సో ఈ 4 ప్లేసెస్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటాయి అన్నమాట. ఇది చోటా చార్ధామ్ వస్తుంది. అండ్ ఈ చోటా చార్ధామ్లో స్పెషాలిటీ ఏంటంటే 4 నదులు ఉన్నాయన్నమాట. సో 4 నదులు అక్కడనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ 4 నదులు మనకు వచ్చేసి కేదార్నాథ్లో మందాకిని నది ఉంటుంది. సో మందాకిని నది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్లో వచ్చేసి అలకనంద వస్తుంది. యాస్టిస్గా గంగోత్రిలో గంగా నది, యమునోత్రిలో యమునా నది. సో టోటల్ ఈ 4 నదులు అక్కడి నుంచి వస్తాయన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతూ సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. సో ఈ 4 నదులు కూడా చాలా పవిత్రమైన నదులు అన్నమాట. సో అందుకే వీటిని చోటా చార్ధామ్ అంటారు. ఈ చోటా చార్ధామ్లో వచ్చేసి ఇయర్లీ 6 months మాత్రమే ఓపెన్ ఉంటాయి. వై బికాజ్ అంటే అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ సరిగా ఉండవు, మంచిగా ఉంటుంది, కంప్లీట్ మూసుకుపోతుంది అనమాట. కేదార్నాథ్ టెంపుల్ అయితే ఉందో 6 months ఓపెన్ ఉంటుంది, 6 months కంప్లీట్ మంచిలోనే ఉంటుంది. సో దట్స్ వై 6 months మాత్రమే ఉంటుంది అనమాట ఇయర్లీ. ఈ బడా చార్ధామ్లో 3 ప్లేసెస్ వచ్చి మనం ఎప్పుడైనా విజిట్ చేసుకోవచ్చు. అంటే పూరి జగన్నాథ్, ద్వారకా, రామేశ్వరం. మల్టిపుల్ వేస్లో మనం రీచ్ అవ్వచ్చు అక్కడికి, లైక్ ఫ్లైట్లో, ట్రైన్లో, బస్లో. సో ఎలా అనుకుంటే అలా ఈ 3 ప్లేసెస్కి రీచ్ అవ్వచ్చు. బట్ మనకి ఏదైతే బద్రీనాథ్ ఉందో, బద్రీనాథ్ మాత్రం ఎవ్రీ 6 months ఒకసారి ఓపెన్ అవుతుంది కాబట్టి 6 months ఒకసారి మాత్రమే దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ చార్ధామ్ యాత్ర చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకుందాము. ఆ తర్వాత పైనకి వెళ్ళిన తర్వాత ఒకటేసారి ఉత్తరాఖండ్కి వెళ్తే డైరెక్ట్ బద్రీనాథ్తో పాటు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, చోటా చార్ధామ్ కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము సౌత్ సైడ్లో ఉన్నవి ఏంటంటే కింది సైడ్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేసేసుకుందాం ఇంకా.